గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులకు, తోటి ఎమ్మెల్యేలకు, చైర్మన్స్కి, వేదిక మీద ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులకు, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ వేదిక మీద ఒక ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా మన రేవంత్ అన్న గారి యొక్క ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశీస్సులతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు మాట్లాడుతున్నాను. ఇంత పెద్ద అవకాశం నాకు కల్పించినందుకు పెద్దలందరికీ మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్టీ రామారావు గారి 103వ జన్మదిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ జయంతి శుభాకాంక్షలతో పాటు అట్లానే బక్రీద్ పండుగ మైనార్టీ సోదరులందరూ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మహానేత ఆ రోజు గతంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఎంతోమంది ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో పెద్దలు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ కావాలని, మరి పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ కావాలని రేవంత్ అన్నను కోరడం, మరి అన్న మాట ఇవ్వడం, ఆ మాట ప్రకారం ఈరోజు ఎలక్షన్ అయిన 6 నెలల లోపే పెద్దలు ఎన్టీ రామారావు గారి జయంతి రోజే ఈ యొక్క గొప్ప వేడుక విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా 4-5 రోజుల నుండి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియాలని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి అంత పెద్ద మహానుభావుడి విగ్రహం మా చేతుల మీదుగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా రేవంత్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కేవలం విగ్రహ ప్రతిష్టనే కాదు, ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు కోట్లాది రూపాయల నిధులు అన్న శాంక్షన్ చేయించడం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. ఆ రోజులలో పెద్దలు మహానాయుడు మహానేత ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఎంతోమంది బీసీలకు అవకాశం కల్పించినటువంటి వ్యక్తి. ఈరోజు బీసీలను కూడా మన రేవంత్ అన్న పాలనలో బీసీలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి వాళ్ళు చెందాలని చెప్పి ఎంతో కోరుతా ఉన్నారు. మరి గడిచిన బై ఎలక్షన్లో ఒక బీసీ బిడ్డగా నాకు అవకాశం కల్పించినటువంటి రేవంత్ అన్న ఈరోజు ఒక నవీన్ యాదవ్గా మీరు నన్ను చూస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో 50 మంది నవీన్ యాదవ్ లాంటి యువకులని రేవంత్ అన్న తప్పకుండా రాజకీయ భవిష్యత్తు కల్పిస్తాడు, కష్టపడే వారందరినీ కూడా. ఇంత పెద్ద చక్కటి అవకాశం మాకు కల్పించినందుకు రేవంత్ అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యువ నవీన స్వరానికి ధన్యవాదాలతో వేదిక పైన సభలోనూ ఎందరో పెద్దలు ఉన్నారు, ఎన్టీఆర్ గారి అభిమానులు ఉన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆత్మీయత కనబరుస్తూ తమ తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎందరో ఉన్నారు. అందరికీ నమస్సులతో పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు శుభాకాంక్ష పలికేందుకు ఆహ్వానిస్తున్నాను. శ్రీ మండవ్ గారు. సభాధ్యక్షులు, సోదరులు, స్థానిక శాసనసభ్యులు నవీన్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అజారుద్దీన్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే వేదిక మీద చాలా మంది పెద్దలున్నారు. పేరు పేరున వారందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, నన్ను మాట్లాడమని కోరినందుకు ముందు నేను ఎంతో ధన్యుణ్ణి. అలాగే ఇదే అమీర్పేట చౌరస్తాలో, ఇదే శ్రీనివాస్ నగర్ కాలనీలో తెలుగుదేశంలో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. స్థానికంగా శాసనసభ్యుడిగా, అలాగే ఇంకా కూడా మంత్రులుగా కూడా ఈ గడ్డ మీద నుంచే స్టార్ట్ అయింది. ఈ సందర్భంలో మా అందరికీ స్ఫూర్తినిచ్చి, తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చి, తెలుగు జాతిలో విప్లవాత్మైన మార్పులు, సామాజిక మార్పుల్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, ప్రత్యేకంగా తెలంగాణలో ఆనాడు అణగారిన పరిస్థితుల్లో అందరికీ స్వాతంత్రాన్ని, యువకుల్ని మేల్కొల్పి మన ప్రాంతాల్లో ఉన్న రాడికల్స్లో కూడా వాళ్ళ తుపాకీలు బట్టి యుద్ధం చేశారే తప్ప
సమాజంలో మాట్లాడి యువతను మేల్కొల్పి వాక్ స్వాతంత్రాన్ని ఇవ్వలేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థని, దొరల వ్యవస్థని, భూస్వామ్య వ్యవస్థని ధిక్కరించి మాట్లాడే నైతిక హక్కుని యువతకిచ్చినటువంటి మహానుభావుడు ముందు ఎన్టీ రామారావు గారు. అంతేకాదు చాలా విషయాలు పెద్దలు మాట్లాడతారు, నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. వారికి అవకాశం ఇస్తూ సామాజికంగా మార్పు రావడానికి ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో, అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ నాయకులు ముందుకు వచ్చింది అంటే ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీగా చెప్పట్లేదు, కానీ మా అందరికీ ఉత్తేజాన్ని ఇచ్చి ఆయన స్టేజీల మీద స్పీచ్లు ఇచ్చి ప్రచారంలో మాట్లాడుతూ ఉంటే మా రోమాలు నిక్కబొడిచాయి. మా లాంటి యువకులు ఎందరమో ఎన్నో లక్షల మంది నాయకులై, ఎంతో మంది ఎమ్మెల్యేలై, ఎంపీలై ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, అలాగే కేంద్రంలో మంత్రులుగా చేసేటువంటి మహాభాగ్యాన్ని కలిగించినటువంటి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మరవలేనిది. ఆయన ఈ తెలుగు జాతికి ఇచ్చినటువంటి వన్య మరవలేనిది. ఇంకా కూడా చిరకాలం తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ రెండు రాష్ట్రాల్లో మహానుభావుడుగా ఎవరెన్ని రాజకీయాలు మాట్లాడినా ఆయన మహానాయకుడుగా. చివరిలో మేము ఎప్పుడు అనుకుంటాం, రామాయణం వినేటప్పుడు రామాంజనేయ యుద్ధం అంటే రావుడు ఏంటి, ఆంజనేయుడు యుద్ధం ఏంటి, ఇదేదో కథ రాశాడు అనుకున్నాం. కానీ నిజ జీవితంలో ఆయన ఇచ్చినటువంటి ఆత్మాభిమానం, ఆయన నేర్పినటువంటి శౌర్యం, కొన్ని రాజకీయ కారణాల్లో ఆయనతో విభజించినటువంటి ఒక చిన్న సర్బాన్ని చెప్పుకోక బాధ అనిపిస్తుంది. ఏదేమైనా మా అందరికీ ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా తిరుగులేని మహానాయకుడు ఎన్టీఆర్. ఆయనకి నివాళులు అర్పిస్తూ జై ఎన్టీఆర్. ధన్యవాదాలు సార్. అనుభవం పండిన బృంద సారథి, ప్రభుత్వం పార్టీల మధ్య పటిష్ట వారథి ఆనరబుల్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి శుభాకాంక్ష. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యుడు తమ్ముడు నవీన్ యాదవ్ గారు, వేదిక పైనటువంటి మంత్రులు, పెద్దలందరికీ నమస్కారాలు. మాట ఇచ్చినాం, ఇవాళ నిలబెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని చెప్పటానికి ఇవాళ ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ ఒక తార్కాణం. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు చెప్పినారు, నగరం నడిబొడ్డున అన్నగారని ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని పెట్టుకుంటామని. ఆ మాట ప్రకారం ఇలా నిలబెట్టుకుని విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మనం పాల్గొంటా ఉన్నాం. మిత్రులారా, ఎన్టీ రామారావు గారు గొప్ప కళాకారుడు. నా దృష్టిలో వారిని ఒక పార్టీతోనో, ఒక కులంతోనో, ఒక ప్రాంతంతోనో ముడిపట్టడానికి లేదు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారికి ఆయన అన్నగారు. ఆయన పెట్టిన పార్టీ సిద్ధాంతం వేరు కావచ్చు, ఆయన ఆలోచన వేరు కావచ్చు, కానీ ఆయన కూడా శ్రీమతి ఇందిరాగాంధీ లాగానే పేదల అభ్యున్న కోసం పనిచేసినటువంటి మహానాయకుడు. ఈ రాష్ట్రంలో పేదవాడికి ఇచ్చిన ఇండ్ల కార్యక్రమం కానీ, ₹2 కిలో బియ్యం కార్యక్రమం కానీ, అలాంటి ఎన్నో కార్యక్రమాలు పేదవారికి ఇచ్చి పేదవారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కళల్ని, కళాకారుల్ని గౌరవించుకోవడం అరుదైన గౌరవంగా ఇవాళ నడిబొడ్డున ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అంటే యావత్ తెలుగు జాతిని గౌరవించినట్టుగా భావించాల్సిందా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.
ఆనాడు ఇందిరాగాంధీ, తర్వాత ఎన్టీ రామారావు వలె ఇలా రాష్ట్ర